బండి సీజ్ చేయి. సీ బుక్ లైసెన్స్ తీసేసుకో. మా ఓనర్ పర్మిట్ లేకుండా సరుకు డెలివరీ చేసి రమ్మని పంపాడు భాయ్. పట్టుబడితే జైలుకి వెళ్తాను, నా భార్య బిడ్డలు ఆకలితో బాధపడతారని తెలుసు భాయ్. కానీ ఏం చేయదు పట్టుకూటి కోసం ఈ పని చేయక తప్పలేదు భాయ్. నేను ఒక విషయం చెప్పలేదు ఎవరు నీ ఓనర్ గంట తినమంటాడు తింటారా అని సోదరులారా విన్నారుగా విషయం. ఒక యజమాని స్వార్థానికి బలైపోయిన ఒక అమాయక సోదరుడు మీ కళ్ళ ముందున్నాడు. అవినీతి పరులైన కొందరు ఓనర్లు డ్రైవర్లను ఈ విధంగా వాడుకుంటున్నారు. మన జీవితాలతో ఆడుకుంటున్నారు. పుచ్చుకునే వాళ్ళం కనుక ఇచ్చే వాళ్ళ స్వార్థాన్ని అడ్డుకోలేకపోతున్నాం. విడివిడిగా ఉన్న లారీ డ్రైవర్ల మందరం ఏకమై ఒక యూనియన్ స్థాపిస్తే యజమానుల అక్రమాలను అణచొచ్చు, వాళ్ళ దురాగతాలకు ఎదురు జరగొచ్చు. నిజమే రాము, ఓనర్ల అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలా? అక్రమాలు చేసే యజమానుల పాలిటి చిన్న చొప్పునలాగా ఒక లారీ డ్రైవర్ల యూనియన్ స్థాపించాలి. అవును రాము, యూనియన్ అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ముందడికి వెయ్యి, మేమంతా నీ వెనకే నడుస్తాం. మన ప్రథమ కర్తవ్యంగా యజమానుల తప్పులు కప్పిపుచ్చడానికి జైళ్ల పాలై శిక్షలు అనుభవిస్తున్న సాటి డ్రైవర్ల సోదరులకు ఒక రక్షణ నిధిని ఏర్పాటు చేయాలి. అలాంటి కేసుల్లో చిక్కుకున్న కుటుంబాలకు ఆ నిధే ఒక పెన్నిధి కావాలి. ఇదిగో లారీ డ్రైవర్ల సంక్షేమ నిధికి నా విరాళంగా ఈ డబ్బిస్తున్నాను. 15, 20, 6, 30, 5, 1, 1. ఈ నిధి సాయం పొందవలసిన మొదటి వ్యక్తి సోదరుడు ఖాన్ భార్య. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.